హాయ్! వెల్కమ్ టు మై షో. 'రెబెల్ స్టార్' ప్రభాస్ నటించిన 'డార్లింగ్' మూవీకి ఎంత హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 'డార్లింగ్' మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది. అసలు ఇప్పుడు జనరేషన్ అయితే ఆ మూవీని థియేటర్‌లో ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ ఫ్యూ అవర్స్ నుంచి. సో, ఆ ఫ్లో అలా కొనసాగుతూనే ఉంది. ఈరోజు రేపు అట్లా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'డార్లింగ్' రిలీజ్ సందర్భంగా ఆ సినిమా తీసిన గ్రేట్ డైరెక్టర్ కరుణాకరన్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి 'డార్లింగ్' విశేషాలు అంటే హృదయానికి హత్తుకునే సన్నివేశాలుంటాయి దాంట్లో. వాటి బ్యాక్ స్టోరీ ఏంటి? ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సో, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక వయసొచ్చి ఆ యంగ్ ఏజ్‌లోకెళ్ళే ఒక పీరియడ్ ఉంటది కదా సార్! మీ సినిమాలతో కలిసి వెళ్ళాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, అది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. థ్యాంక్ యూ. అండ్ 'డార్లింగ్' విషయానికి వద్దాం సార్. ఆ! 2010 హ్మ్. 'డార్లింగ్' మూవీ. హ్మ్. అయితే అంతకుముందు 'ప్రభాస్' గారు హ్మ్. 'యోగి', హ్మ్. 'ఏక్ నిరంజన్', హ్మ్. 'బుజ్జిగాడు', హ్మ్. 'బిల్లా' హ్మ్. అంటే అన్ని విపరీతమైన మాస్ సినిమాలు. హ్మ్. ఆ జర్నీ అలా కొనసాగుతున్నప్పుడు ఏ మూమెంట్‌లో మీరు హ్మ్. 'డార్లింగ్' కథలో 'ప్రభాస్' గారిని చూసుకొని లేదా 'ప్రభాస్' గారికి ఇలాంటి ఒక కథ రాయాలని ఆ థాట్ వచ్చిన క్షణం ఏంటి? ఆ క్షణం అన్నది కాదు. హ్మ్. నాకు బేసికల్‌గానే 'ప్రభాస్' ఇష్టం నాకు. హ్మ్. 'వర్షం' ఫిల్మ్ నాకు నచ్చిన ఫిల్మ్. లవ్ స్టోరీ. హ్మ్. హ్మ్. సో, ఒక డైరెక్టర్‌కి బేసికల్‌గా మా మా హీరోలతో లవ్ స్టోరీ చేయాలి. పర్టిక్యులర్‌గా నేను అన్ని హీరోతో లవ్ స్టోరీ అవును. చేయాలని కోరిక ఉంది యాక్చువల్‌గా. హ్మ్. సో, అన్నయ్య అంటే నా అన్నయ్య. 'పవన్ కళ్యాణ్' గారు. అవును. అన్నయ్య తర్వాత వెంకటేష్ బాబు గారితో అవకాశం దొరికింది. అండ్ దెన్ అల్లు అర్జున్ అన్నప్పుడు సో, కొత్త పై చేసి 'ఉల్లాసంగా ఉత్సాహంగా' అనే ఫిల్మ్ అవును. హిట్ అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా నాకు ప్రభాస్‌తో చేయాలని నేను నేను ఆశపడ్డాను. దీనికి అక్కడ ప్రభాస్ గారు కూడా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు అని తెలిసి ఇంకా నాకు హ్మ్. ఎక్సైట్ అయ్యాను. సో, ఫస్ట్ కలుస్తా ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఏం చేయట్లేదు. హ్మ్. కలవాలన్నప్పుడు ఐఎమ్ సో ఎగ్జైట్. సో, అక్కడ ఇంటికెళ్ళాను. దాని ముందు చాలా యాక్షన్ హీరో సీరియస్‌గా ఓకే. ఉంటారేమో అని ఇంటికెళ్ళాను. ఇంటికెళ్తే వచ్చిన ఒక 5 మినిట్స్‌లో చాలా క్లోజ్ అయిపోయారు. హ్మ్. లవ్లీ, సో లవ్లీ కామెడీ, క్యాజువల్‌గా ఫన్ చేసి అప్పుడు మా ఇంట్లో వెళ్ళి మాట్లాడినప్పుడు ఎలా స్క్రిప్ట్ చేద్దామని మీరు మీ స్టైల్ ఆఫ్ లవ్ స్టోరీ చేయండి అన్నారు. అన్నప్పుడు నేను హమ్ తుమ్ హ్మ్. ఫిల్మ్ లాగా ఒక అదెలా కాదు ఇదే అని ఏం కాదు, మీ స్టైల్లో నాకు కావాలన్నారు. అది ఇలా స్క్రిప్ట్ చేయాలని అన్నప్పుడు ఎప్పుడో నాకు మా ఊర్లో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా టౌన్కి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లవర్స్ అతను డాక్టర్స్ హ్మ్. అక్కడ వచ్చారు, మా ఊరికి వచ్చారు. అక్కడ నా ఫ్రెండ్కి ఒళ్ళు బాగాలేదని తీసుకెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయింది. ఆ పిల్లల్లాగా ఆ టైంలో నేను చిన్నపిల్ల కదా. హ్మ్. వాళ్ళిద్దరికి ఆ బ్యాచ్మేట్స్ ఉంటారు. 1966 వాళ్ళు ఆ బ్యాచ్మేట్ మధురై కాలేజ్ వాళ్ళు 5 ఇయర్స్ ఒకసారి కలుస్తారనమాట. ఓకే. ఆ బ్యాచ్ మొత్తం అది ఆ టైంలో ఇది జరిగి చాలా రోజు అయింది. హ్మ్. అన్నప్పుడు నన్ను కర్ణ నాతో వస్తావా, మాతో వస్తావా, ఊటీకి వెళ్తున్నావు, ఎక్కడ వెళ్తున్నారు, ఊటీలో ఏంటి అన్నప్పుడు ఇలాంటి మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంది, ఊటీలో కలుస్తున్నాం, చాలా రోజు అయింది, 10 ఇయర్స్ అయింది, నువ్వు కూడా రా నా బిడ్డ అని చెప్తా అందరికీ అని హ్మ్. డాక్టర్ అమ్మ చెప్పారు. నేనంటే నేను సరదాగా చాలా పిల్లల్లాగా ఉంటాను అక్కడ. తీసుకెళ్తే సార్ అస్సలు మామూలుగా లేదు అక్కడ. హ్మ్. అందులో టీనేజ్ పిల్లలు, వాళ్ళ డాక్టర్స్ పిల్లలు అందరు కలవడం, గేమ్ ఆడుకోవడం, దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, ఛా, ఈ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ చేస్తే ఎంత బాగుండేదని. హ్మ్. అది అలా మర్చిపోయాను. అదన్నీ తర్వాత తొలి ప్రేమ అదేదైనా వచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత స్విట్జర్లాండ్లో ఒక లవ్ స్టోరీ చేయాలని కూడా కోరిక ఉంది నాకు. అది హ్మ్. అన్నీ ఫుల్ కాల్కులేషన్. హ్మ్. ఇదన్నీ ఇప్పుడు అన్నీ కలిసి వచ్చింది. అక్కడ ప్రభాస్ స్విట్జర్లాండ్ డ్రీమ్ ఒకటి, ఈ ఈ బ్యాచ్, ఇది ఇది పెట్టుకొని లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో, మా అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడి, సార్ బాగుంది సార్ అన్న, బాగుంది అన్నప్పుడు దెన్ సెకండ్ మీటింగ్లో వచ్చి నేను ఇలా చెప్పాను, అన్న అదే నా ప్రభాస్ గారికి ఇంట్లో కూర్చొని ఇలా ఐడియా, రియల్ ఇన్సిడెంట్ ఇది. సో, ఇదే బేస్, హ్మ్. ఇలా నేను ఇలా సూపర్గా ఉంది, చాలా బాగుంది అన్నారు. సో, అయితే ఇది కథ మెయిన్ స్టోరీ. అని ఇలా వెళ్ళే ముందు
మీరు అక్కడ వెళ్ళే ముందు మీ ఫాదర్ అమ్మా నాన్న డాక్టర్గా అది మార్చాను. ఉమ్, హీరో అమ్మా నాన్న వాళ్ళ బ్యాచ్ నా ఫాదర్ బ్యాచ్ కలుసుకపోతున్నారు, సూపర్గా ఉందండి. అక్కడ మీకు ఒక ఫారిన్ నుంచి అమ్మాయి వస్తుంది, అది లవ్, సూపర్ సూపర్ సూపర్. ఇది ఫుల్ స్క్రిప్ట్ కాదు, ఉమ్, యాక్చువల్గా ఇలా జరగపోతుంది. Idea. ఐడియా కథ చెప్తున్నా, ఉమ్, జరగపోతుంది. కానీ దీనికి ముందు మీ మీద ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, అమ్మాయి నాన్న పెద్ద డాన్ అనమాట. సో అక్కడ మీరు దొరికిపోతున్నారు, 2 డేస్లో వెళ్ళాలి. అన్నప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటి చెప్తారు. ఉమ్. అది అలా చెప్పి అది అబద్ధం అని మీరు ఫ్రెండ్స్ దగ్గర అబద్ధం చెప్పాలి. ఇంప్రెసివ్గా ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు సూపర్ అన్నారు ఇమీడియట్గా. అండ్ మీకు ప్రభాస్ గారు చెప్పారు లేదు, ఆయనకి ఈ డార్లింగ్ మూవీకి సంబంధించిన ఈ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ ఉంటుంది కదా, ఆయనకి రియల్ టైంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ గారు వాళ్ళ ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉండేవారు, ఆయన తనకి లవ్ స్టోరీస్ ఉన్నట్టు చెప్పేవారంట. మీకు షేర్ చేశారా? ప్రభాస్ గారు చాలా అద్భుతంగా నెరేషన్స్ ఇచ్చేవాళ్ళంట. నాకు ఆ అమ్మాయిలు ఎవరు ఈ అమ్మాయిలు ఎవరు అని చెప్పి ఒక రోజు ప్రిన్సిపాల్కి దొరికిన తర్వాత పట్టుకొని కొట్టారంట. అమ్మాయిలందరూ కంప్లైంట్ ఇస్తే. ప్రతి ఒక్కరికి అది ఉందండి. అది పర్టికులర్గా స్కూల్ టైంలో ఇది చెప్తే ఇది ఇంకొక స్టోరీ వస్తుంది, ఇది నా స్టోరీ. సేమ్ ఇప్పుడు అందరూ రిచ్ పీపుల్ ఉంటారు, అందంగా ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా నాతో అడుగుతారు, డార్లింగ్ ఎట్లా మాంటేజ్ ఇంత ఫాస్ట్గా తీస్తానని నేను అడిగాను. నువ్వు అందంగా ఉన్నావు మీకు తెలుసు కదా. తెలుసు కదా, అది మీకు తెలుసు, మేము అందం లేదని మాకు తెలుసు. అందుకని ప్రయత్న పడాలి, ఇంప్రెస్ చేయాలి, స్టోరీ రాయాలి, మాంటేజ్ డ్రీమ్లో ఉండాలి, కవితలు రాయాలి. కొంచెం నువ్వు 6 ఫీట్లో ఉంటా వచ్చిన మీ కట్అవుట్ చూస్తే అందరు పడిపోతారు, మాకు అంత సీన్ లేదు కదా. అందుకని ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నవ్వుతారు. సో అలా ఉన్న అబ్బాయిలకి ఇమేజిన్ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఎవరన్నా దొరికితే సూపర్ కథ చెప్తారు. ఇలాంటి స్టోరీ ప్రతి ఒక్క అబ్బాయికి జరుగుతుంది. అక్కడ వెళ్ళండ్రా మీకు తెలుసా, అమ్మాయి నన్ను చూశానంటే అది నేను చూడలేదు, ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే అందరికీ అది కొంచెం కిక్ అనమాట. అది నాకు కూడా ఒక పెద్ద ఎపిసోడ్ ఉంది. అలా డెవలప్ చేసి ఎక్కడో వెళ్ళిపోయింది అది స్టోరీ. అమ్మాయికి చేరిందా ఏది మీ లైఫ్లో? అమ్మాయి అక్కడ లేదు, అమ్మాయే లేదు. ఇప్పుడు డార్లింగ్ కథ కూడా అది ఇన్స్పిరేషనే. అది ఇప్పుడు ఒక విషయం నా స్కూల్ ఇది మాట్లాడితే అవే వెళ్ళిపోద్ది. ఇంప్రెషన్ లవ్ స్టోరీ చెప్పాలంటే స్కూల్ టైంలో అంత బ్యూటిఫుల్గా చెప్తా. మా ఏరియాకి ఒక అమ్మాయి వచ్చిందిరా, కోయంబత్తూరు నుంచి వచ్చిందిరా, సడన్గా అప్పుడు డ్రాయింగ్ ఇస్తా. అమ్మాయి అది నేను డ్రాయింగ్ చూసి ఇవన్నీ నేను రాయడం నిజం, నేను డ్రాయింగ్ చేయడం నిజం, ఇదన్నీ సెటప్ టాలెంట్ ఉందని తెలుసు. ఈ టాలెంట్ పట్టుకుని అమ్మాయి అది మాట్లాడింది ఇది మాట్లాడింది అన్నప్పుడు నమ్ముతారు. ప్రభాస్ గారే కనీసం ఆయన చెప్పిన కథలో అమ్మాయి అయినా ఉంది, మీ కథలో అమ్మాయి కూడా లేదు. అలా మెయింటైన్ చేసి ఎక్కడరా అమ్మాయి అంటే ఇలా అది పెద్ద కామెడీ ఎపిసోడ్.